నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్ ఇక నేను మీ గగన్ ఒక్కొక్క వార్తాపత్రికలో ఒక్కొక్క విశేషం ప్రతి వార్తని మీ ముందుంచే ప్రయత్నం మా ఈ వైకే న్యూస్ అనాలిసిస్ అసలు ఇవాల్టి వార్తా విశేషాలేంటో లుక్కేద్దాం ఇక వాళ్ళ ఆంధ్రజ్యోతి కనుక మనం చూసినట్లయితే మెయిన్ హెడ్లైన్స్ కనుక మనం చూసినట్లయితే ఆరోగ్యేంద్ర లక్ష్యం సంజీవనితో ఇంటి దగ్గరికే అత్యుత్తమ వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో యోగా శిక్షణకు ప్రత్యేక విభాగం అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే యూరియా వాడకం తగ్గితే మెరుగ్గా ప్రజారోగ్యం ఇక లలిత పీవీఎస్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు అయితే పాల్గొన్నారు ఇక కోటి మందితో 21న యోగా డే పెట్టే ఆలోచనలో ఉన్నారు యోగా ఫర్ హెల్త్ ఏజింగ్ థీమ్ తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇంటింటికి యోగాని చేరువ చేసేందుకు 168 వీడియోలు అలాగే జిల్లాకో థీమ్ పర్యాటక ప్రాంతాలు వేదికగా కార్యక్రమాలు 7 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు అంటూ నిన్న సీఎం చంద్రబాబు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఏదైతే ముఖ్యంగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రపంచంలో పరుగుల జీవితం అయిపోయింది కాస్త ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిద్దామంటే సమయం లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యోగా కార్యక్రమాలు అనేది పెట్టడం నిజంగా ఒక మంచి ఆలోచనగా చెప్పొచ్చు అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే గుంటూరు సమీపంలో లలిత పీవీఎస్ హాస్పిటల్ ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన హాస్పిటల్ అధినేతలు రాఘవ శర్మ విజయ్ తదితరులు ఇక పోటీ పడాల్సింది అభివృద్ధిలో పవన్ పై టీ నేతల వ్యాఖ్యలకు సరికాదు ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు అలాగే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇంకానా అమెరికా ఆస్ట్రేలియా యూకేలోనూ తెలుగువారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు ప్రజల మధ్య విభేదాలు తేవటం సరికాదు అలాగే మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు అయితే నిన్న సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పినప్పటి నుంచి రకరకాల విమర్శలు రకరకాల రాజకీయ ప్రకంపనలు అయితే చూస్తున్నాం కాబట్టి రాజకీయం అనేది ప్రాంతానికి సంబంధించింది కాదు ప్రజల ఆలోచనకి సంబంధించింది ప్రజలకి మంచి చేయాలన్న ధ్యేయానికి సంబంధించిందని చెప్పేసి సీఎం చంద్రబాబు మరొకసారి చెప్పడం జరిగింది ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు సీఎం చంద్రబాబు మరొకసారి వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం అయితే నిన్న మళ్ళీ కనిపించింది ఇక ఈ వ్యాఖ్యలు కనుక మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు ఏది పడితే అది మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించడం తగదన్నారు బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు ఇక తెలంగాణలో పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని కూడా ఆయన చెప్పడం జరిగింది ఏదైతే ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ క్లియర్ గా ఇక జనసేన పార్టీ తెలంగాణలో కూడా కంటెస్ట్ చేస్తుంది ఇక నుంచి ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను సీఎం చంద్రబాబు అయితే సమర్థించారు అసలు ఇక రాజకీయాలకి ప్రాంతీయ విభేదాలు ఎప్పుడూ ఉండకూడదు అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు రాణిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేదే లేదు ఇక విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న కాలేజీలు అంటే ఒకప్పుడు విద్య మాత్రమే నేర్పేవి కానీ నేటి ఆధునిక ప్రపంచంలో కాలేజీలు అంటే కాసుల వర్షంగా మారిపోయాయి కాలేజీ కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్యాబోధనకి కాస్త వేరుగా కాసులు కుమ్మరించడమే పనిగా మారింది ఒకసారి ఈ విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,000 కోట్ల పైనే 2025-26లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకే ఫీజులు విడుదల అలాగే మిగిలిన విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్న కాలేజీలు ఫీజులు చెల్లించి తీసుకోవాలని స్పష్టం చేస్తున్న వైనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీటెక్ విద్యార్థులు అలాగే ఉన్నత విద్య ఉద్యోగ అవసరాల కోసం నానా పాటలు పడుతున్నారు ఇక ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫీజులైనా ఇవ్వాలని డిమాండ్లు ఇంకా ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్యార్థులకు మళ్ళీ సర్టిఫికెట్ల కష్టాలు మొదలయ్యాయి 2025-26 విద్యా సంవత్సరం ముగిసిన నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం వెళ్తున్న విద్యార్థులకు యాజమాన్యాలు అయితే మొండి చేయి చూపిస్తున్నాయి ఏదైతే ఫీజు ఉందో అది ఖచ్చితంగా క్లియర్ చేస్తేనే సర్టిఫికెట్లు ఇస్తాము అని చెప్పేసి కాలేజీ యాజమాన్యం చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి విద్యార్థులు అయితే వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం భారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టడంతో ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి దీంతో విద్యార్థులు ఎంటెక్ ఇతర ఉన్నత విద్యా కోర్సులో చేరాలన్నా లేదా ఉద్యోగాల్లో చేరాలన్నా చాలా ఇబ్బంది వాతావరణం నెలకొంది సర్టిఫికెట్ లేనిది చదువుకు విలువ లేదు సర్టిఫికెట్లు తీసుకుందామంటే కాలేజీలు కాస్త కూడా చొరవ చూపించడం లేదు అలానే ఫీజు కడదామంటే కట్టే పరిస్థితి లేదు
అలా అని చెప్పి జీవితంలో ఇంకా ఇక్కడే ఆగిపోతామా అని చెప్పేసి మరొక ప్రశ్న. కాబట్టి విద్యార్థుల జీవితాలు ఇలా మధ్యలోనే అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక సకాలంలో అన్ని సర్టిఫికేట్లు సమర్పించకపోతే విదేశాల్లో అడ్మిషన్లు కోల్పోయే అవకాశము ఉంది. ఇక్కడ చదువుకు సంబంధించినట్లయితే ఒక విషయం అయితే, ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా సర్టిఫికేట్లు చాలా ముఖ్యం. కానీ ఇంకా సర్టిఫికేట్లు తీసుకునే పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళనలు గుర్తించి కాస్త ముఖ్యంగా ఈ మొండి చేయి చూపిస్తున్న కాలేజీల మీద ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పెరిగిపోవడం వల్ల జగన్ హయాంలో చివరి ఏడాది 2023-24 విద్యా సంవత్సరాల్లో 3 క్వార్టర్ల ఫీజులు సుమారు 2000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి ఏడాది 2024-25కు చెందిన ఫీజులను పూర్తిగా చెల్లించారు. కానీ 2025-26లో 4 క్వార్టర్ల ఫీజులు పెండింగ్ పెట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వ వాటా రావడంతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చెందిన సుమారు 500 కోట్లు ఫీజులు మాత్రమే చెల్లించారు. ఇతర విద్యార్థులకు చెందిన సుమారు 2000 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. ఇక మొత్తంగా 4000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. దీంతో తాజాగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఫైనల్ ఇయర్ వచ్చాయి. ఇక యూనివర్సిటీలు దశల వారీగా సర్టిఫికెట్లు విడుదల చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం భారీగా ఫీజులు పెండింగ్ పట్టడంలో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఇక ఇప్పుడైనా గవర్నమెంట్ కాస్త చొరవ తీసుకొని ఈ విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించినట్లయితే వాళ్ళ నెక్స్ట్ జీవితానికి వేసే తొలి అడుగు సర్టిఫికెట్ల దగ్గరే ఆగకుండా ఉంటుంది. ఇక మరో వార్తా విశేషం చూద్దాం. శివకుమార్ అనే నేను అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం, డెప్యూటీగా పరమేశ్వర్, రాహుల్ ఖార్గే హాజరు. మంత్రివర్గాల్లో 13 మందికి ఛాన్స్. మాజీ ముఖ్యమంత్రి సిద్ధు ఖర్గే వారసులకు అవకాశం. ఇక స్పీకర్ యూటీ ఖాదర్ కు క్యాబినెట్ లో చోటు. డీకే శివకుమార్ అనే నేను అంటూ కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా దొడ్డ అలనహల్లి కంపేకే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బెంగళూరులోని లోక్ భవన్ లో గవర్నర్ దావర్ చంద్ గెహ్లోట్ డీకేతో ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం సాయంత్రం 3:50 డీకే లోక్ భవన్ చేరుకున్నారు. ఇక అభిమానులు, తాజా మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇక వారైతే వీనికి స్వాగతం పలికారు. ఇక వేదికపై చేరుకున్న ఆయన ముఖ్యంగా కర్ణాటక సీఎంగా అయితే ఇక ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డీకే శివకుమార్ అనే నేను అనే నినాదంతో సభ అంతా మంచి అంటే ముఖ్యంగా ఏదైతే ఎప్పటి నుంచో కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికల సమయం నుంచి ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల అసలు కర్ణాటక సీఎంగా ఎవరు ఉంటారు చివరికి అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ఇక దానికైతే నిన్న సమాధానం లభించింది. ఇక పార్టీ వాతావరణంలో చాలా ఏవైతే ఆందోళనలు ఉన్నాయో ఆ ఆందోళనకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వార్తా విశేషం చూస్తే, ఆ బంగారం కొండ ఎక్కడ? లిక్కర్ స్కామ్ లో నాటి ప్రభుత్వ పెద్దలకు 250 కేజీల బంగారం ముడుపులు. ప్రస్తుత మార్కెట్ విలువ 500 కోట్లు. హైదరాబాద్ లో అందజేసిన డిస్టిలరీల యాజమాన్యాలు సిట్ కు మద్యపానం వ్యాపారి ముఖ్యంగా జైపాల్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఇక హైదరాబాద్ శివారులోనే దాచారని సందేహం. గుట్టు తేల్చే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. త్వరలో హైదరాబాద్, ఏపీలో దాడులకు సిద్ధం. 1 కాదు, 2 కాదు, 10-20 కిలోలు కూడా కాదు, ఏకంగా 250 కిలోల బంగారం. ఏంటి 250 కిలోలు బంగారం అని చూస్తున్నారా? ఎస్, ఇదైతే నిజమే. మనం చూసినట్లయితే అంటే జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో అందిన బంగారం ఇది. ఆ పసిడిని హైదరాబాద్ నగరంలో గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని దాచి ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సిట్ తో పాటు ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించి సమాచారం సేకరిస్తుంది. ఇక మద్యం కుంభకోణంపై కూటమి సర్కారు సిట్ వేసిన సంగతి తెలిసిందే. ఇక దానిపై దర్యాప్తు చేసిన సిట్ అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వనున్నారు. అసలు ఆ బంగారం కొండ ఎక్కడా అనే పరిస్థితి అయితే రానుంది. ఇక తర్వాతలో ఏం జరుగుతుంది అనే విషయం మాత్రం ఈ సందిగ్ధం అయితే నెలకొంది. ఇక ఆ విషయానికి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వార్తా విశేషం చూసినట్లయితే, తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు. పలువురు నిందితులతో పాటు డైరీలు, వ్యాపారులు, ఇల్లు, ఆఫీసులు తనిఖీలు. ఇక కల్తీ నెయ్యి సరఫరాతో వచ్చిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు. ఇక 45 కోట్ల ఆస్తులు గుర్తింపు. ఇక 60 లక్షల నగదు సీజ్ ఈడీ అంటూ మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా అంటే ఎప్పటి నుంచో
తిరుమల కల్తీ నెయ్యి అంశం అయితే తెర మీదకు వచ్చి చాలా కాలమే అవుతుంది. కానీ అందులో అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది అన్న విషయం మాత్రం ప్రజలకి క్లారిటీ లేని పరిస్థితి. ఇక మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా 15 చోట్ల అయితే సోదాలు నిర్వహించారు. ఇక పలువురు నిందితులతో పాటు డైరీలు, వ్యాపారుల ఇల్లు, ఆఫీసులు అన్ని తనిఖీలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక మరింత సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాస్త ఏదైతే గందరగోళం నెలకొందో తిరుమల కల్తీ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం చూసినట్లయితే కువైట్, బహ్రెయిన్ పై క్షిపణిలు, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పడిన క్షిపణి, ఒక భారతీయుడి మృతి, 60 మందికి గాయాలు. క్షతగాత్రుల్లో పలువురు భారతీయులు. భారత్పై మళ్లీ టారిఫ్ మోత. ఒక పక్కన ఎల్పిజి, డీజిల్, పెట్రోల్ అనేక రకాలుగా ప్రజల్ని బాధుడు. అంటే ఒక పక్క ఎక్కడి నుంచి అయితే ఈ సంక్షోభం నెలకొందో, ముఖ్యంగా హార్మోస్ జలసంధిని దిగ్బంధం చేయటం వల్ల ఇప్పుడైతే ముఖ్యంగా చాలా కష్టాలే ఫేస్ చేస్తున్నాం. మరీ ఇంకా ఎక్కువైపోయి ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందా, యుద్ధం మళ్ళీ కొనసాగుతుందా అనే ప్రశ్నలకు సమాధానంగా మనం చూసినట్లయితే కువైట్, బహ్రెయిన్ పై క్షిపణిలు, అయితే కాస్త భారత్ పై మళ్ళీ టారిఫ్ మోత, కాస్త నెమ్మదిగా ఉంది వ్యవహారం, ఇంకా ఏమి జరగదేమో, ఇక యుద్ధ వాతావరణం మళ్ళీ నెలకొనదేమో అన్న పరిస్థితి కనుక మనం అనుకున్నట్లయితే మళ్ళీ ట్రంప్ మనస్తత్వం ఎలా ఉంటుందో ఊహించలేని పరిస్థితి. మళ్ళీ యుద్ధం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు, మళ్ళీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అర్థం కాక ప్రజలైతే తికమక పడుతున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి. ఇక మరో వార్తా విశేషం మనం చూసినట్లయితే ముఖ్యంగా అంటే ఏదైతే ఢిల్లీలో నిన్నైతే ముఖ్యంగా అంటే ఇంత పరిస్థితి, వాతావరణం ఇంత ఉద్రిక్తత పరిస్థితి ఎలా నెలకొంది అని చెప్పేసి మోడీ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 21 మంది ఆహుతి, మృతుల్లో 11 మంది విదేశీయులు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఫ్లోరిస్ స్టే హోటల్లో చెలరేగిన మంటలు, క్షణాల్లోనే 5 అంతస్తుల భవనానికి విస్తరణ. రక్షించాలంటూ బాధితులు కేకలు వేసిన పరిస్థితి. ఇక దుర్ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని రాహుల్, ముఖ్యంగా అయితే రాష్ట్రపతి, ప్రధాని అలాగే రాహుల్ అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానీ అసలు ఈ ఘటన వెనుక ఉన్న అంశాలు ఏంటి క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే మొత్తంగా 21 మంది అయితే సజీవ దహనం అయ్యారు. ఇక 21 మంది సజీవ దహనమైన ఘటన అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఢిల్లీలో హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం, 21 మంది ఆహుతి, 11 మంది విదేశీయులు, ఇక 10 మంది ఇక్కడి వారు. అంటే దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా మాలవీయ నగర్ ప్రాంతంలో ఫ్లోరిస్ స్టే హోటల్లో భారీగా మంటలు చెలరేగి 21 మంది అగ్నికి ఆహుతయ్యారు. అందులో వైద్యం కోసం ఢిల్లీకి వచ్చిన 11 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఇక సమీపంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చూసేందుకు వచ్చిన బంధువులు కూడా మృత్యువాత పడ్డారు. ఇరుకైన రోడ్డుల్లోని 5 అంతస్తుల భవనంలో కొనసాగుతున్న ఈ హోటల్లో బుధవారం ఉదయం 8:30 సమయంలో మంటలు మొదలయ్యాయి. మొదటైతే చిన్నగా మొదలైన మంటలు సడన్ గా పెద్దగా వ్యాపించి ప్రాణాలు తీసే ప్రమాదాన్ని అయితే తీసుకొచ్చాయి. ఇక 21 మంది అయితే సజీవ దహనమైన ఘటన అయితే మనం చూస్తున్నాం. ఇక మరొక వార్తా విశేషం చూసే ముందు మరొక వార్తా పత్రిక చూద్దాం. ఇక మనమైతే ఒకసారి సాక్షి పరిశీలిద్దాం. అసలు సాక్షిలో ఇవాళ మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒక క్లిక్ చేద్దాం. ఇక సాక్షిలో మనం చూసినట్లయితే మెరిట్ తో సర్కార్ ఆటలు, తమ వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇష్టానుసారంగా రూల్స్ మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు. ఎన్నిసార్లు లోకేష్ ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వట్లేదు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ఏ పరీక్ష రాయని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చి మెరిట్ కోటాని కనుక ఆధారంగా చేసుకొని సమస్యను పరిష్కరించినట్లయితే ఇంత మేరకు సమస్య ఉండదని కూడా మనకు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే మ్యాథ్స్, సైన్స్, సోషల్ అయితే అంటే టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల పట్ల ముఖ్యంగా ఎందుకు ఇంత దగా జరుగుతుంది అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఏ పరీక్ష రాయని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు. మ్యాథ్స్, సైన్స్, సోషల్లో టాప్ ర్యాంకులు సాధించిన స్పోర్ట్స్ కోటా పేరుతో దగా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఎలాంటి పరిస్థితి నెలకొంది నిజంగా అంటే కష్టపడి చదివే విద్యార్థులకు ముఖ్యంగా ఉద్యోగాలలో కానీ అవకాశం ముందుగా ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్న చోట ఇలాంటి గందరగోళం నెలకొనడం అయితే కాస్త ఇబ్బందిగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకొని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు. మా గోడు సాక్షితో చెప్పుకుంటే మమ్మల్ని ఫేక్ అని దుష్ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు, మీరు మాత్రమే న్యాయం చేయగలరు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట డిఎస్సి 2025 బాధితులు అభ్యర్థన అయితే మనకు కనిపిస్తుంది. అసలు ఇక అంటే డిఎస్సిలో నిజంగా అవకతవకలు జరిగాయా, జరిగితే అవి ఏ మేరకు జరిగాయి, ఎంతమంది విద్యార్థుల జీవితాలు అన్యాయమైంది అనే ప్రశ్న అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అసలు ఎంతవరకు ఇక్కడ వాస్తవం అనేది కాస్త వివరణలోకి రావాల్సి వచ్చింది. అయితే ముఖ్యంగా ఇక టీడీపీ గనక మనం చూసినట్లయితే టీడీపీ చెప్పే మాటలు 2025లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇక డిఎస్సిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళు సక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటే ఇంతకాలం తర్వాత డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి టీడీపీ నేతల ఆవేదన. అయితే అసలు ఇందులో నిజంగా ఏం జరిగింది, ఇందులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఇంకా మరిన్ని విషయాలు ఏం బయటకు వస్తాయో, నిజంగా ఈ డిఎస్సిలో ఎంతవరకు జాప్యం జరిగిందో. ఇక మరొక వార్తా విశేషం చూద్దాం. యువకుడిపై 3rd డిగ్రీ బ్యానర్ చించాడన్న కారణంతో బీసీ వర్గానికి చెందిన యువకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించిన ఘటన చిత్తూరు మండలం బిఎన్ఆర్పేట గ్రామంలో బుధవారం కలకలం రేపింది. టీడీపీ నేతల ఒత్తిడిలో తలగొగ్గిన ఓ హెడ్ కానిస్టేబుల్ లాఠీలతో చితకబాదారని బాధితుడు వాపోయాడు. అసలు ఎక్కడ ఉన్నాం మనం, అంటే ఫ్లెక్సీ చిరిగితేనే ఇంత మాత్రం 3rd డిగ్రీ ఉపయోగించాలా, ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయా, పోలీసు వారు అంత దౌర్జన్యం చూపిస్తున్నారా అనే ప్రశ్నలు ప్రజల్లో రకరకాలుగా వినిపిస్తున్నాయి. అసలు ఇక ఏం జరిగిందో చూద్దాం. ముఖ్యంగా అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించిన ఘటన చిత్తూరులో జరిగింది. అయితే టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన ఒక హెడ్ కానిస్టేబుల్ అయితే ఈ ఘటన చేశారు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే, ఏపీ సెట్ ఫలితాలు విడుదల. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 30 సబ్జెక్టులో నిర్వహించిన ఈ పరీక్షకు 27,075 మంది హాజరవగా ఇక 2,143 మంది మాత్రమే అర్హత సాధించారు. అంటే ఏ మేరకు పరీక్ష జరిగిందో మనం ఊహించవచ్చు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే, 2 ముక్కలైన దీదీ పార్టీ. బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లో అతిపెద్ద చీలిక అయితే మనకు కనిపిస్తుంది. ఇదైతే ఒక పెద్ద షాక్ గా మనం పరిగణించవచ్చు. అయితే బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఒక ఆధిపత్యంలో ఉన్నప్పటి పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో డీలా పడిపోయింది. ఇప్పుడైతే మరొక షాక్ వార్త అయితే మనకు కనిపిస్తుంది. తిరుగుబాటు వర్గానికి అసలైన శాసనసభ పక్షంగా గుర్తింపు. టీఎంసీ శాసనసభ పక్ష నేతగా బహిష్కృత నేత రితబ్రత్ బెనర్జీ 80 మంది ఎమ్మెల్యేలకు గాను ఇప్పటిదాకా 58 మంది మద్దతు లేఖలను స్పీకర్కు అందజేసిన రితబ్రత వర్గం ఇక తగ్గిన సంఖ్యాబలం, ముఖ్యంగా అంటే సంఖ్యాబలం అయితే తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటికే మమతా బెనర్జీ మా అధినేత, ఆమె మాకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించాలి, తిరుగుబాటులో ఎమ్మెల్యేల విజ్ఞప్తి. అయితే ఇక ఏం జరుగుతుంది, ఇక తృణమూల్ కాంగ్రెస్ లో నెక్స్ట్ ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది అనేది కాస్త ప్రజలలో నెలకొన్న ప్రశ్న. చూద్దాం ఇక ఏం జరుగుతుందో. నెక్స్ట్ వార్తా విశేషం మనం పరిగణించినట్లయితే, నేడు వడగాడ్పులు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఇలాంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడ చూసినా ఒక పక్క వర్షం వస్తుంది, ఒక పక్కన ఎండ వస్తుంది. అంటే ప్రజలు ఎలాంటి వాతావరణంలో ఉన్నారో తెలియని పరిస్థితి. బయటికి వెళ్దాం అనుకుంటే వాన వస్తుంది, అనుకుంటే ఎండ వస్తుంది, ఎండ వస్తుంది అనుకుంటే వాన వస్తుంది. ఇలాంటి వింత వాతావరణం అయితే నేడు నెలకొంది. అసలు ఇప్పుడైతే వడగాడ్పులు అధికంగా వీచే అవకాశం ఉంది. కాబట్టి చిన్నపిల్లలు, ముఖ్యంగా పెద్దవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎంతవరకు ఉందనే చూద్దాం. ఇక నెక్స్ట్ వార్తాపత్రిక చూద్దాం. నెక్స్ట్ వార్తాపత్రిక విశాలాంధ్ర. ఒకసారి చెక్ చేద్దాం. విశాలాంధ్రలో ఇవాళ మెయిన్ హెడ్డింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 21 మంది సజీవ దహనం, మృతుల్లో 17 మంది విదేశీయులు, అనేక మంది తీవ్ర గాయాలు. ఢిల్లీ రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంటే ముఖ్యంగా ఢిల్లీ రెస్టారెంట్లో ఏదైతే మనం చూసామో, దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో మాలవీ నగర్లో ఫ్లరిష్ స్టే బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనం అయ్యారు.
అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే అంటే అనేక మంది విదేశీయులు ఉండటం, అలాగే మరొక విషయం ఆ హోటల్‌కి అంటే ఆ చుట్టుపక్కల బయటికి వచ్చే ప్రాంతం సరిగ్గా లేకపోవడం, అంటే క్లోజ్డ్ ఏరియా ఎక్కువగా ఉండటం వల్ల ఇంతమంది చనిపోయారు అన్న ప్రశ్న గూడా సమాధానంగా మనకి వినిపిస్తుంది. అయితే ఎంతమంది చనిపోవడానికి అది ఢిల్లీ రాజధాని నగరమైనటువంటి ఢిల్లీలో ఇలాంటి ఘటన ముఖ్యంగా అంటే చోటు చేసుకోవడం కాస్త ప్రశ్నగానే మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే దక్షిణ ఢిల్లీ ప్రాంతం మాలవీ నగర్‌లో ఫ్లరిష్ డే బ్రెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 17 మంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రధానంగా లైబేరియా, నైజీరియా, మొజంబాక్, బంగ్లాదేశ్‌కు చెందిన వారు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరు పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 8:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సగటాలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ 21 మంది మరణించినట్లు ప్రకటించారు. కాగా సెల్లార్లో ఉన్న ముగ్గురిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణం ఏంటి అన్న విషయంపై దర్యాప్తు జరుగుతుంది. అసలు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. అలాగే తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రమాద బాధితులకు అధికారులు సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. అలాగే గాయపడిన వారికి 50,000 ప్రకటించామని మోదీ పేర్కొన్నారు. అయితే ఇక క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోడీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే 21 మంది సజీవ దహనమైన కేసులో అయితే అసలు ఎక్కడి నుంచి మంటలు చెలరేగాయి, అసలు దీనికి కారణం ఏంటి అనేది మాత్రం దర్యాప్తు జరుగుతుంది. ఇక తెలిసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూద్దాం. ఎర్ర స్మగ్లర్లపై గురి, అడవులపై ప్రత్యేక నిఘా, పెట్రోలింగ్ ముమ్మరం. ఏడాదిన్నర కాలంలో 8.53 టన్నుల స్వాధీనం. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా దశాబ్దాలుగా సాగుతుంది. ఇది పెద్ద సవాల్గా మారిపోయింది. ఇక జిల్లాలో అడవుల్లో లభించే ఈ సహజ చందనం ముఖ్యంగా అంటే ఎర్రచందనం అనగానే స్మగ్లర్లు ఎక్కడి నుంచి వస్తారు, ఎర్రచందనం ఉంది అంటే చాలు ఇక చోరీకి పాల్పడతారు. అయితే ఎర్రచందనం అక్రమంగా తరలించడం ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎక్కువగా జరుగుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఉండే వారికి గిరాకీ కారణంగా ముఖ్యంగా దాన్ని దోపిడీకి గురవడం ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా ఇటీవల పోలీసులు అటవీ శాఖ నిఘా పెంచి కొత్త వ్యూహాలతో బడా స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఈ ఎర్రచందనం ముఖ్యంగా అసలు స్మగ్లర్ల దృష్టికి ఎలా వెళ్తుంది, ఈ స్మగ్లర్లపై ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనే విషయం మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక ఎర్రచందనం ముఠాని ముఖ్యంగా ఈ ఎర్రచందనం ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారో వారిపై స్మగ్లర్ల నుంచి 8.53 టన్నులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక 8.53 టన్నులు స్వాధీనం చేసుకొని మిగిలిన వారు అంటే ఇక స్మగ్లర్స్ ఎక్కడున్నారు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఎర్రచందనం వాళ్ళకి అంత ఈజీగా లభిస్తుంది అనే విషయాల మీద దర్యాప్తు చేసి ఇక నుంచి స్మగ్లర్ల మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఎక్స్క్లూజివ్గా ఫోకస్ చేస్తామని చెప్పేసి పోలీసు వారు చెప్పడం జరిగింది. చూద్దాం ఇక ఎలాంటి విషయాలు జరుగుతాయో. సిఆర్ ఫౌండేషన్ కు ఎకరం భూమి వితరణ. నారాయణ ముప్పాల నాగేశ్వరరావు ధన్యవాదాలు. సిఆర్ ఫౌండేషన్ కు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పరిధిలోని పారిచెర్ల వారి పాలనకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చావా వాసుదేవ్ ఎకరం భూమిని విరాళంగా అందజేశారు. ఈ భూమిని గూడూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం సిఆర్ ఫౌండేషన్ కు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా సిఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కేర్ నారాయణ మాట్లాడుతూ 3 దశాబ్దాల క్రితం ప్రారంభించిన సిఆర్ ఫౌండేషన్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక హైదరాబాద్ లోని సిఆర్ ఫౌండేషన్ లో గల వృద్ధాశ్రమం దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు సాధించిందని, 150 మంది సీనియర్ సిటిజన్లకు నిలయంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు కాస్త ప్రజల్లో అయితే ముఖ్యంగా అంటే పక్కవారు కూడా బాగుండాలి అని చూసినప్పుడు నిజంగా ఎంత గొప్ప ఆలోచన తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం చూద్దాం. మరొక వార్తాపత్రికను చూద్దాం. ఆంధ్రప్రభను చూద్దాం ఒకసారి. అంటే అసలు ఏం జరిగింది, ఎలాంటి వార్తా విశేషాలు ఉన్నాయన్న విషయం ఒకసారి పరిశీలిద్దాం. ఇక ఆంధ్రప్రభలో మెయిన్ హెడ్లైన్ ఏముందో ఒకసారి చూద్దాం.
విడిపోయి 12 ఏళ్లైనా ఇంకా విద్వేషాలా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇంకా వివాదాలకు దిగొద్దు, అభివృద్ధి చేయడంలో పోటీ పడాలి కానీ ఎవరేంటో ప్రజలకు తెలుసు. ఇక పవన్ తెలంగాణలో అడ్డుకోవడం సరికాదు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే ఏదైతే రాజకీయాల విషయంలో ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే ప్రాంతీయ విభేదాలు ఉంటే గనక ముఖ్యంగా ప్రజలకు న్యాయం చేయడంలో వెనకడుగు వేయాల్సి వస్తుంది అని కూడా నిన్న చంద్రబాబు చెప్పడం జరిగింది. ఒకసారి ఈ విషయం మనం పరిశీలించినట్లయితే ఇంకా వివాదాలకు దిగొద్దు, అభివృద్ధి చేయడంలో పోటీ పడాలి, ఎవరేంటో ప్రజలకు తెలుసు. పవన్ ను తెలంగాణలో అడ్డుకోవడం సరికాదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇప్పుడు సాధ్యం కాదు. గొడ్డలి పార్టీది విధ్వంసం, విష ప్రచారం. వైకాపా గుర్తింపును ప్రజలే రద్దు చేసే రోజు వస్తుంది. మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ లో నిర్వహించి తలపెట్టిన సభకి అనుమతి నిరాకరణ. ఇక తెలంగాణ నేతల వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని, అలాగే ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు నిర్వహించే హక్కు ఉందని స్పష్టం చేశారు. కొందరు తెలంగాణ నేతలు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదని, అటువంటి వ్యాఖ్యలతో లేనిపోని సమస్యలు సృష్టించవద్దు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే బుధవారం సచివాలయంలో తన ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర 2026 నిర్వహణపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు అయితే సమాధానం ఇచ్చారు. ఇక 1 కోటి మందితో యోగాంధ్ర 14 రోజుల్లో కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా 10 కోట్ల రూపాయలు ఇక యోగా జీవన విధానంపై స్పెషల్ ఫోకస్ అయితే కనిపిస్తుంది. ఏడాది థీమ్ గా మనకు కనిపిస్తుంది, యోగా ఫర్ హెల్త్ ఏజ్ అంటూ మనకు కనిపిస్తుంది. ఇక అమరావతిలో 25,000 మందితో కార్యక్రమం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇదైతే ఒక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. ఇక మరొక వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే కల్తీ నెయ్యి స్కామ్ లో ఈడీ దూకుడు. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు, 60 లక్షల నగదు స్వాధీనం, 45 కోట్ల విలువైన ఆస్తులు సీజ్. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. ఇక ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 15 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. కల్తీ నెయ్యి స్కామ్ వ్యవహారంలో నిధుల మళ్లింపు, అక్రమాస్తుల గుట్టును రట్టు చేస్తూ ఈడీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇక తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కుంభకోణంలో మనీ లాండరింగ్ కోణాన్ని కూడా ప్రత్యక్షంగా దాని మీద కూడా ఫోకస్ చేసి అసలు నిజ నిజాలు ఏంటి అనేది బయట పెట్టే దిశగా అడుగులు వేస్తుంది. మరో వార్తా విశేషం చూద్దాం. రాజధాని రైతులకు కోరిన చోట ప్లాట్లు, భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం. ఏ ఒక్క రిజిస్ట్రేషన్ ఆగదు. ఇప్పటికే 63,347 ప్లాట్లు రిజిస్ట్రేషన్. నిర్దేశిత ప్రణాళిక మేరకు రాజధాని అభివృద్ధి పనులు. 2028 ఆగస్టు నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తి అంటూ నిన్న అయితే మంత్రి నారాయణ ఒక గుడ్ న్యూస్ చెప్పారు రైతులకు. 2028 ఆగస్టు నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తి. అమరావతి అభివృద్ధిని ప్రశ్నించే ధైర్యం జగన్ కు లేదు. పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అయితే ఈ విధంగా మాట్లాడారు. ఇక ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, 2028 ఆగస్టు నాటికి తొలి దశ మౌలిక వస్తువుల నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరి నారాయణ అయితే స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ, విద్యుత్, మరుగునీటి శుద్ధి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర మౌలిక వస్తువులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక ఈ విషయాన్ని అయితే రైతులు కాస్త గుడ్ న్యూస్ గా పరిగణిస్తున్నారు. 1000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చినటువంటి రైతులకు ఇదైతే ఒక గుడ్ న్యూస్ గా మనం చూడొచ్చు. అంటే ఎప్పటి నుంచో రైతులు అంటే తమ భూమిని అయితే ఇచ్చాము, కానీ తమ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకు సమాధానంగా ఎక్కడ కోరితే అక్కడ ఫ్లాట్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. సో కాబట్టి రైతులకు అయితే ఇది ఒక గుడ్ న్యూస్ గా మనం చూడొచ్చు. ఇక కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డిప్యూటీ సీఎంగా అయితే మనం చూస్తున్నాం పరమేశ్వర్ గారు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇక మంత్రులుగా కార్గే, సిద్ధు వారసులు. ఇక కొలువుదీరిన కొంత మంత్రివర్గం. ఇక ముఖ్యంగా అంటే ఇక కర్ణాటకలో కొత్త సీఎంగా అయితే డీకే శివకుమార్ ఉన్నారు. ఇక ఎలాంటి వాతావరణం, ఎలాంటి రాజకీయ ఆలోచనలకు కొత్త అడుగు పడుతుందో చూద్దాం. చూసారు కదా, ఇది వాటి వైకే న్యూస్ అనాలిసిస్. రేపటి రోజున మళ్ళీ వైకే న్యూస్ అనాలిసిస్ లో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ గగన్ సైనింగ్.